వర్గం కర్లపాలెం మండలం గణపవరం అనే ఒక చిన్న ఊర్లో ఉన్నటువంటి జిల్లా పరిషత్ హై స్కూల్ దగ్గర ఉన్నాం ప్రస్తుతం. నిన్న మొన్నటి వరకు ఈ స్కూల్ గురించి పెద్దగా ఎవరికి తెలియకపోవచ్చు, ఇక్కడ చదువుకుంటున్న వాళ్ళు తప్ప. కానీ ఒక 2 days గా ఈ స్కూల్ చాలా వైరల్ అయింది. దీనికి ఇంకొక యాంగిల్ ఉంది, ఇంకొక రీజన్ ఉంది. రీజన్ బీయింగ్ మనందరికీ తెలుసు, కోనా వెంకట్ గారు అంటే టాలీవుడ్ కి సంబంధించి ఒక స్క్రీన్ రైటర్ గా, ఒక ప్రొడ్యూసర్ గా మనందరికీ చాలా సుపరిచితులు. అయితే ఆయన నేటివ్ ప్లేస్ అయినటువంటి బాపట్లకు దగ్గరలో ఉన్న ఈ ఊరికి ఆయన విజిట్ చేయడం, ఈ స్కూల్ దగ్గర సెల్ఫీలు తీసుకోవడం, దాన్ని సోషల్ మీడియాలో పోస్ట్ చేయడం, కట్ చేస్తే 2 రోజుల్లో ఈ స్కూల్ కి బోలెడంత పబ్లిసిటీ. అసలు ఆయన ఈ స్కూల్ ని ఎందుకు విజిట్ చేశారు, ఆయనకి ఏమనిపించింది, ఈ స్కూల్ కి సంబంధించి ఆయనకున్న ఎక్స్పీరియన్సెస్ అన్ని డైరెక్ట్ గా ఆయనతోనే మాట్లాడి తెలుసుకుందాం. సార్, గుడ్ టు సీ యూ. ఎలా ఉన్నారు? హలో అండి, ఫైన్ ఫైన్. సార్, ఏంటి సార్ అసలు ఫుల్ వైరల్ చేసేసారు ఈ స్కూల్ ని? అంటే అనుకోకుండా మేము ప్రతి సంవత్సరం కోనా చారిటబుల్ ట్రస్ట్ పేరుతోటి మేము కొన్ని కార్యక్రమాలు చేస్తుంటాం. ముసలి వాళ్ళకి దుప్పట్లు పంచే కార్యక్రమంలో బాగా వచ్చాం ఇటేపు. నిన్న జరిగింది ఇక్కడ గణపవరం ఈ ఊళ్ళో ముసలి వాళ్ళందరికీ, పెన్షన్దారులకి దుప్పట్లు. అప్పుడు నేను స్కూల్ చూడడం జరిగింది. నేను అప్పటిదాకా నేను విన్నాను, న్యూస్లో చూశాను, నాడు నేడు ఆ పథకం కింద స్కూల్స్ గ్రామాన రూపురేఖలు మారుతున్నాయి. ఆ న్యూస్ నేను విన్నాను, కానీ నేను ఫస్ట్ టైం చూడంగానే షాక్. ప్రభుత్వం వాళ్ళ స్కీముల్ని వాళ్ళు ప్రమోట్ చేసుకుంటారు. అలా ఏదో ప్రమోట్ చేసుకుంటున్నారులే అని నేను పెద్ద దాని మీద దృష్టి పెట్టలేదు. కానీ దిగి చూసిన తర్వాత ఈ లోపలికి వస్తే చూసారు కదా ఈ చెట్లు, ఇది అసలు ఇది ఒక సినిమా సెట్టింగ్ లా ఉంది సార్. అయితే ఇదే సినిమా సెట్టింగ్ లా ఉన్న ఈ స్కూల్ ని, ఇన్ఫాక్ట్ ఇలాంటి స్కూల్లో చదువుకోవాలని చాలా మంది కోరుకుంటూ ఉంటారు కదా. సో మీతో పాటు లోపలికి మేము కూడా వస్తాం, మా ఆడియన్స్ కూడా స్కూల్ చూపిద్దాం, ఇక్కడ అంబియన్స్ చూపిద్దాం, ఒక కార్పొరేట్ స్కూల్ ని ఏ స్థాయిలో ఇది కూడా మీట్ చేస్తుందో డెఫినెట్లీ చూపిద్దాం. కార్పొరేట్ స్కూల్లోనే ఉంది. ఇప్పుడు మేము ఫస్ట్ నేను చూడగానే నేను సంతోషంగా బాధపడ్డా. ఇదేంటి మా చిన్నప్పుడు లేదే ఇలా ప్రాథమిక పాఠశాల ఇది. ఎట్ని షాక్ అయ్యారే, మా చిన్నప్పుడు ఉంటే బాగుంటదే అని. రండి చూద్దాం, దీంట్లో అసలు చాలా ఉన్న విశేషాలు మాట్లాడుకుంటూ స్కూల్ ని కూడా చూద్దాం రండి. ఫస్ట్ స్కూల్ యొక్క ఇన్ఫ్రాస్ట్రక్చర్ నుంచి చూస్తూ మాట్లాడదాం సార్. ఇది వరకు స్కూల్, ఇదే స్కూల్ ఒక 4-5 ఏళ్ల క్రితం ఎలా ఉండింది, ఇప్పుడు ఎలా ఉంటుంది? 2019కి ముందు నేను ఇదే ఊరికి ఎన్నోసార్లు వచ్చా.
స్కూల్స్ కప్పులో నుంచి వర్షం పడితే లీక్ అవుతూ ఆ నీళ్లు పడుతూ వాళ్ళు తడుస్తూ పక్కన జరుగుతూ పిల్లలు చాలా దారుణమైన పరిస్థితులు ఉండేది. ఎప్పుడు కూలిపోతుందా చెట్ల కింద కూర్చొని చదువుకునేవాళ్ళు. అటువంటిది ఇప్పుడు చూడండి, వీళ్ళు ఏది వదలలేదు, ప్రతిదీ ఎడ్యుకేషన్ సంబంధం. ఇక్కడ చూడండి 6వ ఎక్కం, ఇక్కడ ఏమో 7వ ఎక్కం, ప్లస్ ఫ్రూట్స్ చూడండి అన్ని. అక్కడేమో తెలుగు నెలలు, తెలుగు రాసులు, తిథులు. ఇక్కడ చూడండి యాపిల్, పప్పాయ. అంటే ప్రతి దాంట్లో ఒక విజ్ఞానం ఉంది, ఒక విద్య ఉంది. మన సీఎం గారి దగ్గర నుంచి పుట్టింది ఈ ఆలోచన. ఐఎమ్ షూర్ నాడు నేడు అని. ఏమంటారు సార్, ఇప్పుడు స్కూల్ కి ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉండడం ఇంపార్టెంటా, పిల్లలకి సరైన విధానంలో పాఠాలు బోధింపడం అది ఇంపార్టెంట్ అంటారా? అంటే అన్ని అట్మాస్ఫియర్ బాగుండాలి, ఫస్ట్ టీచింగ్ ఫ్యాకల్టీ బాగుండాలి, ప్లస్ ఏంటంటే వాళ్ళకి పరిసరాలు ముందు శుభ్రంగా ఉండాలి. ఉంటే వాళ్ళకి మంచి వాళ్ళకి చెప్పేది కూడా వాళ్ళకి ఎక్కుతుంది. నీట్నెస్ చూడండి, ఇక్కడ ఫ్లోరింగ్ నుంచి మీ టేబుల్ చూడండి. నాకు ఈ టేబుల్ చూస్తే కూర్చొని మళ్ళీ స్టార్ట్ చేయాలనిపిస్తుంది చదువు. గౌరవనీయులు ముఖ్యమంత్రి గారు ఆయన చీఫ్ మినిస్టర్ గా వచ్చినప్పుడు ఫస్ట్ చెప్పింది ఏంటంటే స్కూల్స్ ని ఇన్ఫ్రాస్ట్రక్చర్ బిల్డ్ చేస్తాము, స్కూల్స్ ని మారుస్తాము అని చెప్పారు. సో అది సక్సెస్ అయినట్లుగా మీరు అంటారా? 100% సక్సెస్. మీకు చెప్పండి, హైదరాబాద్ లో మా సిస్టర్స్ వీళ్ళు స్కూల్స్ లో పనిచేస్తుంటారు. మా వైఫ్ ఆల్సో షీ యూస్ టు వర్క్ ఇన్ ఎట్ మెరిడియన్ కార్పొరేట్ స్కూల్లో. నా వైఫ్ అక్కడ కూడా ఇలాంటి అట్మాస్ఫియర్ ఏం చూడలేదు. చూడండి కార్పొరేట్ అది కూడా ప్రైమరీ స్కూల్. దిస్ ఇస్ యాక్చువల్లీ అ ప్రైమరీ స్కూల్. కట్ చేస్తే సార్ ఓన్లీ బయట మాత్రమే ఇలా ఉంటుంది అంటారా? క్లాస్ రూమ్స్ లోకి వెళ్ళిన తర్వాత కూడా అంతే క్వాలిటీ ఉంటుంది అంటారా? ఒకసారి క్లాస్ రూమ్ లోకి ఏదైనా వెళ్దామా సార్? క్లాస్ రూమ్ లో కూడా వచ్చి ఒకసారి ఇక్కడ అట్మాస్ఫియర్ ఎలా ఉంది, పిల్లలకి ఏ విధంగా పాఠాలు చెప్తున్నారు అన్ని మాట్లాడదాం సార్ ఒక్కసారి. హలో, మీరు చూసారు గ్రీన్ బోర్డు, మనకు ఒకప్పుడు బ్లాక్ బోర్డ్ లోనే స్కూల్ కి వెళ్ళి క్లాసెస్ వినడం తెలుసు సార్. అయితే ఏంటంటే సైంటిఫిక్ గా వాళ్ళకి ఐస్ కి స్ట్రెయిన్ అవుతుందని బ్లాక్ అయితే అని సైంటిఫిక్ గా దీన్ని గ్రీన్ బోర్డ్ చేశారు. అండ్ క్వాలిటీ ఆఫ్ బోర్డు కూడా చూడండి. నాకు ఇవన్నీ చూస్తుంటే ఏంటంటే మళ్ళీ నాకు ఒక టైం మిషన్ దొరికి ఆ టైం మిషన్లో కూర్చొని బ్యాక్ వెళ్ళిపోయి నేను ఒక 35-40 years బ్యాక్ వెళ్ళిపోయి మళ్ళీ ఈ బెంచ్ల మీద కూర్చొని మళ్ళీ వాళ్ళ పాఠాలు చెప్తుంటే ఆ గ్రీన్ బోర్డు మీద రాసి, అంటే అంత చూడండి నాస్టాల్జిక్ గా అనిపిస్తోంది సార్ నిజంగా. సార్ అది మీరు చెప్తుంటే నాకు ఇప్పుడు దాన్ని ఎక్స్పీరియన్స్ చేయాలని ఉంది. అరే ఎవరన్నా 2 సీట్లు ఇస్తారా మాకు, మీ బెంచెస్ లో మేము కూర్చుంటాం. రైట్, ఇక్కడ కూర్చుందాం రండి సార్, కూర్చొని మాట్లాడుకుందాం. ఇంగ్లీష్ మీడియంని స్కూల్స్లో, గవర్నమెంట్ స్కూల్స్లో ఇంట్రడ్యూస్ చేసినప్పుడు సార్ ఎంత పెద్ద రెవల్యూషన్ అసలు. అది అందరూ ఒక రేంజ్లో రెబెల్ చేశారు. ఇది కరెక్ట్ కాదు, తెలుగు మీడియం స్కూల్స్ని మాత్రమే అంటే మీరు తీసేస్తారా, ఇంగ్లీష్కి అలవాటు చేయకూడదు. ఈ టెక్స్ట్ బుక్స్ చూస్తే సేమ్ లెసన్ సార్, ఒక పక్క తెలుగు ఉంది, ఇంకొక పక్క ఇంగ్లీష్ ప్రింట్ అయ్యింది. ఐడియా ఇది చూడండి, ఇటు పక్కల అదే పాఠం తెలుగులో ఉంది, అటు పక్కన ఇంగ్లీష్లో ఉంది. సో ఈ కాన్సెప్ట్ అన్నది అంటే ప్రతిదీ చాలా కేర్ తీసుకొని వాళ్ళు డిజైన్ చేసినట్టు అనిపించింది. తర్వాత టేబుల్స్ చూడండి, దే లుక్ వెరీ ఇంపార్టెంట్ ఇవన్నీ. అండ్ ఇంగ్లీష్ మీడియం అన్నారు కాబట్టి నాకు ఒకటి గుర్తొస్తుంది. నేను యాక్చువల్గా 10th class వరకు తెలుగు మీడియం చదివిన తర్వాత హైదరాబాద్కి వచ్చాను అనమాట ఇంగ్లీష్ మీడియంకి. వచ్చిన తర్వాత నాలో కాన్ఫిడెన్స్ లెవెల్, హైదరాబాద్ అనేటప్పటికి పెద్ద సిటీ, అప్పటి వరకు నేను చదువుకుంది కాకినాడ. ఎప్పుడైతే వచ్చాను హైదరాబాద్కి ఇంగ్లీష్ మీడియంలో వేసారు నన్ను. వేస్తే అప్పటికే అక్కడ చదువుకున్న వాళ్ళు కాన్వెంట్స్లో, అక్కడ చదువుకున్న వాళ్ళు ఇంటర్మీడియట్లో, వాళ్ళ ముందు నేను చాలా లోగా ఫీల్ అయ్యాను, కాన్ఫిడెన్స్ లెవెల్ ఉండేది కాదు. సో అది నాకు కాలేజీకి వెళ్ళాలంటే నైట్ మేర్. ఎవరు ఇంగ్లీష్లో మాట్లాడతారు నాతో, సరిగ్గా సమాధానం చెప్తానో చెప్పలేనా. దాని నుంచి ఓవర్కమ్ అవ్వడానికి ఆ 2 years నెక్స్ట్ మళ్ళీ డిగ్రీకి గ్రాడ్యుయేషన్స్లో అదొక ఛాలెంజ్గా తీసుకుని నా అంతటి నేను మళ్ళీ ఇంగ్లీష్ నేర్చుకుని, అందుకే నేను ఫస్ట్ టైం ఇంగ్లీష్ మీడియం అన్నప్పుడు వీళ్ళందరూ ఎందుకు ఇంత దీన్ని అపోజ్ చేస్తున్నారు అన్నది నాకు అర్థం కాలేదు. అరే ఎందుకంటే నేను స్వయంగా అనుభవించాను. నేను ఇప్పుడు చూడండి, నేను తెలుగు సినీ రచయితనే కదా, నేను రాసిన తెలుగు సినిమాలే 55 movies రాశా. సో తెలుగు మీడియంలోనే 10th class వరకు చదువుకున్నా. ఇంగ్లీష్ వస్తే తెలుగు దూరం అయిపోతుంది అన్నది చాలా రాంగ్ నోషన్ అది. అండ్ ఇంకొక పాయింట్ చెప్పాలి సార్, ఇక్కడ స్కూల్స్ లో మోస్ట్ ఇంపార్టెంట్ గా ఇంకొక రెవల్యూషనరీ స్టెప్ వచ్చేసి జగనన్న విద్యా కానుక. బ్యాగ్
చూడండి బుక్స్, పిల్లలు వేసుకునే స్కూల్ యూనిఫామ్, అసలు ఇది మన ఒకప్పుడు గవర్నమెంట్ స్కూల్ ఎడ్యుకేషన్ లాగా అనిపించట్లేదు ఎక్కడ. నిజం, ఇది ఎంత బ్యూటిఫుల్ అసలు దీని క్వాలిటీ ఆఫ్ ద బ్యాగ్. అంటే ఇవన్నీ చూస్తుంటే నాకు నిన్నైతే నేను ఇట్ వాజ్ రియలీ ఏమంటారు ఎమోషనల్ పోస్ట్. అది నేను గవర్నమెంట్ ప్రమోట్ చేద్దామను. ఐ వాంట్ టు ప్రమోట్ ఎడ్యుకేషన్. నేను ఏది మిస్ అయ్యానో ఇవాళ ఇది మీరు ఆంధ్రప్రదేశ్ అనే ఒక పెద్ద రాష్ట్రంలో మారుమూల గ్రామం ఇది. ఈ గ్రామం గణపవరం. అందులో వీళ్ళకి ఇటువంటి వాళ్ళకి చాలా ఎకనామికల్లీ వెరీ పూర్ బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చిన వీళ్ళకి ఇంత హై స్టాండర్డ్స్ ఆఫ్ ఎడ్యుకేషన్, బుక్స్, బ్యాగ్స్ ఇవి చూస్తే ఐ హ్యాడ్ రియల్లీ టీయర్స్ ఇన్ మై ఐస్. దీన్ని అప్రిషియేట్ చేయకపోతే మనిషే కాదని నా ఉద్దేశం. స్కూల్స్ కి సంబంధించి శానిటేషన్ డెవలప్ చేయాలి. ఎస్పెషల్లీ డ్రాప్ అవుట్స్ పర్సంటేజ్ తగ్గించడానికి స్కూల్ యొక్క రెనోవ్మెంట్ జరగడం ఇప్పుడు మనం చూస్తున్నాం. సో మరి మనం ఇంత మాట్లాడుకున్న తర్వాత వాష్ ఏరియా అంటే బాత్రూమ్స్ దగ్గర అండ్ స్కూల్ కి సంబంధించిన కిచెన్ చూడకపోతే మాత్రం అది తప్పవుతుంది సార్. లెట్స్ అబ్సల్యూట్లీ గో దేర్ అండ్ ఆల్సో టాక్ అబౌట్ దట్. రండి. చాలా మంది పాపులేషన్ గవర్నమెంట్ స్కూల్స్ కి వచ్చే ముఖ్య ఉద్దేశం సార్ ఇక్కడ చాలా పౌష్టికాహారం లభిస్తుంది. అట్లీస్ట్ 2 పూట్ల మేము పిల్లలకి భోజనం పెట్టలేకపోయినా స్కూల్కి వెళ్తే వాళ్ళన్నా పెడతారు అక్కడ భోజనం, ఒక పూట భోజనం తింటారు అనుకుని వస్తారు. ఆ నమ్మకాన్ని నిలబెడుతూ మనకి ఇక్కడ 6 days 6 డిఫరెంట్ మెనూస్ ప్లాన్ చేసింది ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్. వాట్ యూ హ్యావ్ టు సే అబౌట్ దిస్ అండి? చూద్దాం రండి. నేను చూసి నేను ఆశ్చర్యపోయాను నిజంగా. రండి చూడండి. సూపర్ ఉందా? ఇప్పుడు స్కూల్స్ లో చాలా టేస్టీ ఫుడ్ కూడా పెడుతున్నారు అన్నది టాక్ సార్. చూడండి పులిహార నాకు ఇష్టమైంది. నాకు కూడా. చూడండి గుడ్డు మాకు ఇంట్లో కూడా ఇవ్వరు, ఒక రోజు ఇస్తారేమో. ఇక్కడ స్కూల్లో 5 days ఇస్తున్నారు, 5 రోజులు. అదేంటమ్మా? రాగి జావ. చూడండి ఎంత హెల్తీయో. ఇటు పులిహార, గుడ్డు, రాగి జావ. ఇంకేముందమ్మా ఇవాళ? టమాటా చట్నీ. కొంచెం చాలు. చూడండి ఎక్సలెంట్. వేడిగా రోజు ఇలాంటి మెనూనే ఉంటుందా అమ్మా, లేకపోతే ఒకరు ఫస్ట్ సోమవారం ఏమో కట్టి పొంగలండి, కోడిగుడ్డు, కట్టి పొంగలి, టమాటా ఇగురు. రెండో రోజునేమో పులిహార, కోడిగుడ్డు, టమాటా చట్నీ. మూడో రోజునేమో కూరగాయల బిర్యానీ, బంగాళదుంపల కుర్మ, కోడిగుడ్డు. నాలుగో రోజునేమో సాంబార్ బాతు. 5వ రోజునేమో గోంగూర పప్పు. 6వ రోజునేమో స్వీట్ పొంగలి, మామూలుగా రైసు, పుదీనా రైసు. సో దీంతో పాటు ఎక్సలెంట్ సార్. కార్పొరేట్ స్కూల్లో విద్య, 5 star హోటల్ మెను. గవర్నమెంట్ స్కూల్లో చదువుకుంటున్న ఆంధ్రప్రదేశ్ పిల్లలకి ఇంతకన్నా ఏం కావాలి? ఏది ప్రతి దాంట్లో ఒక కేరు, శ్రద్ధ, ప్రేమ, విద్య పట్ల ఉన్న ఆయన గౌరవం అన్నది మాకు అర్థం అవుతుంది. ఇవన్నీ చూస్తే ఇవి మన కళ్ళ ముందు చూస్తున్నాం కదా, నిజాలు ఇవి. సార్ ఒక్కసారి మనం తప్పకుండా ఇక్కడ వాటర్ ఎలా ఉన్నాయి అండ్ ఎస్పెషల్లీ గర్ల్స్ స్టూడెంట్స్ కి సంబంధించి డ్రాప్ అవుట్స్ పర్సంటేజ్ తగ్గించడానికి టాయిలెట్స్ ఇక్కడ రెనోవేట్ చేశారని చెప్తున్నారు. మనం అది కూడా చూడాల్సిన పాయింట్ సార్. 100% చూద్దాం. బాయ్స్ కి ఏంటి, ఇది గర్ల్స్ కి. వీళ్ళు అంటే ద వే చూడండి, అసలు ఎక్కడ ఒక స్మెల్ లేదు అసలు. ఇవి చూడండి, ఒక ప్రాపర్ వాతావరణంలో పిల్లలు పెరుగుతున్నారు, ఇక్కడ చదువుకుంటున్నారు అని చెప్పొచ్చు కదా సార్. 100%. అంటే ఇటువంటి మారుమూల గ్రామంలో ఇటువంటి ఫెసిలిటీస్, ఇలాంటి స్కూల్స్ మీకు మా కర్లపాలెం మండలంలో 17 స్కూల్స్ ఉన్నాయి. 17 స్కూల్స్. మనం ఈరోజు ఒకదానికి వచ్చాము, గణపవరం. అలాగే మీకు ప్యార్లీ అని, అలాగే పెద పులుగువారి పాలెం అని, అలాగే చింతాయపాలెం అని, నర్రావారి పాలెం అని, అన్నింటిలో కూడా స్కూల్స్ ఇలాగే ఉన్నాయి. ఇంకో చూడండి
వాటర్ ఎక్సలెంట్ ఇది అసలు. వాష్ బేసిన్ అంటే వాళ్ళు చూడండి, కీప్ హ్యాండ్స్ క్లీన్, ఎస్పెషల్లీ మనకి కోవిడ్ తర్వాత ఇట్ ఈస్ సో ఇంపార్టెంట్. అంటే వాళ్ళ గర్ల్స్కి సపరేట్ వాష్ బేసిన్, వీళ్ళకి సపరేట్ వాష్ బేసిన్. ప్రతి దాంట్లో మీకు క్వాలిటీ కనపడుతుంది, శ్రద్ధ కనపడుతుంది, విద్య పట్ల ఆయనకున్న ప్రేమ కనపడుతుంది. చూడండి, ఏంటి సార్ ఇది? ఇది మినరల్ వాటర్ ప్లాంట్, ఇది ఫర్ ద స్కూల్ ఆర్ఓ. పిల్లలకి మినరల్ వాటర్ ఇస్తున్నారు. పిల్లల కోసం చూసారా, ఇది వాళ్ళకి డ్రింకింగ్ వాటర్ పర్పస్. సరే, ఇంతలాగా ఈ స్కూల్స్ ని మోడిఫై చేసిన తీరు విధానం చూస్తుంటే మీరు ఎలాగా మెస్మరైజ్ అయ్యారో, మీ సమక్షంలో ఈ స్కూల్లో పిల్లలు చదువుతున్న వాళ్ళ పేరెంట్స్ కూడా ఉంటారు కదా, వాళ్ళని కూడా మనం ఒకసారి కలుద్దాము. చెప్పండి అమ్మా, ఈ స్కూల్లో పిల్లలకి ఇంత మంచి ఫెసిలిటీస్ ఇవ్వడంపై పేరెంట్స్ గా మీ ఫీలింగ్ ఏంటి, ఏం చెప్తారు? జగన్మోహన్ రెడ్డి గారు వచ్చినాక పిల్లల స్కూల్ విషయంలో బాగా డెవలప్మెంట్ అయింది. పిల్లల బ్యాగులు, పుస్తకాలు, ఫస్ట్ మెయిన్ పాయింట్ ఏంటంటే తెలుగు మీడియం నుంచి ఇంగ్లీష్ మీడియంకి వచ్చారు. అది చాలా బాగుంది. జగన్మోహన్ రెడ్డి గారి వల్లే అయ్యింది ఇదంతా. పిల్లలు బాగా చదువుకుంటున్నారు. భోజనాలు, మధ్యాహ్న భోజనాల పథకం విషయం కూడా బాగా చేశారు జగన్మోహన్ రెడ్డి గారు. ఇప్పుడు మీ పిల్లలు వచ్చి మీకు ఇంగ్లీష్ నేర్పుతున్నారా? బాగా చెప్తున్నారు. ఇంగ్లీష్ మీడియం కూడా బాగా చెప్తున్నారు. తెలుగు మీడియం కన్నా ఇంగ్లీష్ మీడియం ఎక్కువగా చెప్తున్నారు. సో మీరు చెప్పండి, మీరు చదువుకున్నప్పుడు స్కూల్స్ ఎలా ఉన్నాయి, ఇప్పుడు ఎలా ఉంది స్కూల్? మేము చదువుకునేటప్పుడు అయితే నీట్నెస్ కానీ అలా స్టడీ పరంగా కానీ ఏమీ బాగాలేదు. ఇప్పుడైతే మాత్రం నెంబర్ 1గా ఉంది. మా పిల్లలు మాత్రం ఇక్కడే చదువుకుంటాం, ప్రైవేట్ స్కూల్కి కానీ అక్కడికి వెళ్ళమని చెప్పేసి. ఓహో, వాళ్ళు కూడా వెళ్ళమని చెప్తున్నారా? ఇంకా వాళ్ళ ఇష్ట ప్రకారం ఇక్కడే గవర్నమెంట్ స్కూల్లోనే వేయాలనుకున్నాము. ఇక్కడ ఒక పెద్ద ఆవిడ వచ్చారు, అవర్ రండి. ఏంటి పరిస్థితి? మనవరాళ్ళ ఎవరు చదువుతున్నారు ఈ స్కూల్లో? మనవరాలండి. ఏం చెప్తూ ఉంటుంది మీ మనవరాలు స్కూల్ గురించి? మీకు ఎలా అనిపించింది? బాగుంటది. ఇప్పటికీ మీ పిల్లలు వాళ్ళని స్కూల్కి పంపించినప్పుడు ఆ రోజు స్కూల్స్ ఎలా ఉన్నాయో తెలుసు, చూసుంటారు మీరు. ఇప్పుడు ఈ స్కూల్ ఎలా ఉందో చూస్తున్నారు మీరు. ఏంటంటారు తేడా? ఈ స్కూలే బాగుంది. ఈ స్కూలే బాగుందా? ఏం బాగుంది ఈ స్కూల్లో? చక్కగా మన తల్లిదండ్రులు చేసినట్టు చేస్తున్నారు. వెంకట్ సార్, ఒక్క మాట చెప్పండి, ఈ ఒక్క స్కూలే ఇలా ఉంటుందంటారా, లేకపోతే మీ మండలం మొత్తంలో స్కూల్స్ అన్నిటినీ నాడు నేడు కార్యక్రమంలో 30,000 స్కూల్స్, 30,000 స్కూల్స్ త్రూ అవుట్ ద స్టేట్. నాకు తెలిసి phase 1లో, phase 2లో, ఇప్పుడు phase 2 ఆల్రెడీ ఇప్పుడు స్టార్ట్ అయింది, ఆల్మోస్ట్ కంప్లీట్ అయిపోయింది. నెక్స్ట్ phase 3 స్టార్ట్ అవుతుంది. అంటే స్కూల్ మొత్తం రాష్ట్రంలో ప్రతి స్కూలు, ప్రతి ప్రైమరీ స్కూలు, హై స్కూలు, ఇప్పుడు మనం చూసిన స్టాండర్డ్స్, నెక్స్ట్ మనం ఇది చూడబోతాం హై స్కూల్. ప్రభుత్వం వేల కోట్లు, లక్షల కోట్లు అప్పులు చేసేసింది. మన రాష్ట్రం ఇంకోటి అదైపోతుంది, ఇదైపోతుంది, శ్రీలంక అయిపోతుంది, వెనిజులా అయిపోతుంది అన్ని మాటలు మాట్లాడారు. అప్పు ఎందుకు చేసిన మీకు అర్థమైందా? వీటి కోసం ఎంత అప్పు చేసినా తప్పు లేదు. తప్పు లేదు సార్, విద్య కోసం, వాళ్ళ భవిష్యత్తు కోసం చేసింది కదా. ఇప్పుడు మనం కళ్ళము చూస్తున్నాం. ఇదే ఒక మండలంలో నేను మీకు చెప్పే కదా, 17 స్కూల్స్. ఇదే మనం ఒకటి వావ్ అనిపిస్తుంది కదా, దీనికి మించి ఉంటాయి ఇంకా, దీనికి తగ్గి మీకేం ఉండదు. ఇది వన్ ఆఫ్ ద బెస్ట్. సో దిస్ ఈస్ అన్ ఎక్స్ట్రాడినరీ. అంటే మనం వీ హ్యావ్ టు సే హ్యాట్స్ ఆఫ్ టు ద గవర్నమెంట్. రైట్ సార్. ప్రైమరీ స్కూలే ఇలా ఉంటే సెకండరీ స్కూల్ అంటే ఇంకొంచెం ఊహ తెలిసిన పిల్లలు, వాళ్ళు అక్కడి నుంచి ఇంటర్మీడియట్ లెవెల్ కి వెళ్లాల్సిన పిల్లలు. సో అక్కడ ఫెసిలిటీస్ ఎక్కడున్నాయి, అక్కడ వాళ్ళకి ఎలాంటి ఎడ్యుకేషన్ అందిస్తున్నారు, ఆ స్కూల్ ని కూడా ఒకసారి విజిట్ చేద్దాం సార్. అబ్సల్యూట్లీ. చూడండి, అది ప్రైమరీ స్కూల్, ప్రాథమిక పాఠశాల. ఇప్పుడు మనం చూడండి, ఈ వే చూడండి, మొత్తం అంతా ఈ బాట. మనకు అంతకుముందు మాకు ఈ ప్రోగ్రాము లేనప్పుడు మొత్తం అంతా వర్షాకాలం వచ్చిందంటే మొత్తం అంతా బురద ఉండేది. అసలు ఆ బిల్డింగ్స్ ఎప్పుడు కూలిపోయి పడిపోతాయా అన్నట్టు ఉండేవి సార్. సో ఈ ఫ్లోరింగ్ ఐఎమ్ షూర్ ఇది చాలా చాలా ఎక్స్పెన్సివ్ ఫ్లోరింగ్ అయి ఉంటుంది. సో దానికి ఈ ఫ్లోరింగ్ అంతా వీళ్ళు వేసి సార్ ఒకసారి మీరు చూస్తే అది పాత స్కూల్ చూడండి, కూలిపోయే దిశలో ఉంది. దాన్ని మార్చి ఇప్పుడు ఈ కొత్తది కట్టారు. అంటే అక్కడ రూఫ్ చూడొచ్చు మీరు, ఎంత పాతగా నిజంగా అంటారు కదా, శిథిలావస్థ స్థితిలో ఉన్న ఆ స్కూల్ ని కట్ చేసి ఇప్పుడు రెనోవేట్ చేసి ఇంత బిల్డింగ్స్, ఇంత స్టాండర్డ్ బ్లాక్స్, దాని తర్వాత స్కూల్ ఫర్నిచర్, బెంచెస్, దాని ఇన్ఫ్రాస్ట్రక్చరు, బాత్రూమ్స్, ఆర్ఓ ట్యాంకు, ఒకటా రెండా. అది నాడు అయితే ఇప్పుడు మీరు చూస్తున్నది నేడు స్కూల్స్ అన్నమాట. కరెక్ట్. అంటే నేను ఐఎమ్ సో వెరీ ప్రౌడ్ ఆఫ్
ఆఫ్ మై టౌన్. సో నేను ఇది నా ఊర్లో నా జన్మస్థలంలో ఇంత అభివృద్ధి చూసి నేను నిజంగా హ్యాట్స్ ఆఫ్ టు ద గవర్నమెంట్. సో ఇప్పుడు మీరు చూస్తున్న స్కూల్ ఇలా శిథిలావస్థ స్థితిలో ఉన్నది నాటి స్కూల్స్, బట్ ఇవాళ బిల్డింగ్ రూపంలో ఉన్నది నేడు ఇవాళ మనం అందరం చూస్తున్న స్కూల్స్. ఇప్పుడు మనం హై స్కూల్లో ఉన్న ఒక క్లాస్ రూమ్ కి వచ్చాం సార్. పిల్లల్ని ఒక్కసారి విష్ చేద్దాం సార్. హలో పిల్లలు, మీ అందరికి ట్యాబ్స్ ఇచ్చిందా గవర్నమెంట్? ఆ ట్యాబ్స్ చూపించండి అంత ఒకసారి. అరే వా, అందరి దగ్గర ఉంది ట్యాబ్. సార్ నిజం చెప్పండి సార్, మీకు ఏ క్లాస్ లో ట్యాబ్ అలవాటైంది చెప్పండి సార్. ఏ ఏజ్ లో ట్యాబ్ మీరు ఫస్ట్ పట్టుకున్నారు? ఎంబీఏలో కూడా చూడలేదు నేను ట్యాబ్. నేను నిజం చెప్పాలంటే ఎగ్జాక్ట్ ఒక 3 years 4 years బ్యాక్ నాకు ట్యాబ్ అంటే ఏంటో తెలిసింది. ముందు ట్యాబ్ అంటుంటే ట్యాబ్లెట్ ఏమనుకునేవాడు. టాబ్లెట్ ఏంటి సార్ మీరు? వీళ్ళు 8th 9th క్లాసుల నుంచే. ఆ తర్వాత అదే అంటున్నాను, వీళ్ళు 9th క్లాస్ 8th క్లాస్ వాళ్ళకి ఇప్పటి నుంచి ట్యాబ్ ఇచ్చి, ఈ ట్యాబ్లో ఏముందిరా, ఈ ట్యాబ్లో ఏమున్నాయి మీకు బైజూస్ యాప్ ఉందా సార్? ఒకసారి డైరెక్ట్ గా స్టూడెంట్స్ తోనే మాట్లాడదాం సార్. అసలు వాళ్ళకి ఈ ట్యాబ్స్ తీసుకోవడం వల్ల వాళ్ళ యొక్క చదువుకి అడిషనల్ గా ఎలా హెల్ప్ అయిందో స్టూడెంట్స్ ని అడిగి తెలుసుకుంటే బాగుంటుంది. చెప్పండి అమ్మా. ఈ ట్యాబ్స్ ఎందుకంటే ఏ రోజైనా క్లాస్ మిస్ అయినా కానీ డౌట్స్ అర్థం కాకపోయినా కానీ బైజూస్లో తెలుసుకోవడానికి యూజ్ అవుతాయి. సో ఈ ట్యాబ్ ని మీరు ఇంటికి తీసుకెళ్తారా? ఇంటికి తీసుకెళ్ళి డౌట్స్ క్లారిఫై చేసుకుంటాం రోజు క్లాస్ వింటూ. సో ఏమేమి ఉంటుంది అక్కడ మీకు ట్యాబ్ లో ఇన్ఫర్మేషన్? బైజూస్ యాప్ లో ఎలాంటి ఇన్ఫర్మేషన్ ఉంటుంది? బైజూస్ యాప్లో ఇప్పుడు మనకి బుక్లో ఏదైతే ఇన్ఫర్మేషన్ ఉంటుందో అదే ఉంటుంది. టీచర్స్ ఏమో వాళ్ళు ఓరల్గా చెప్తారు, ఇక్కడ ఆఫ్లైన్ క్లాసెస్ ఉంటాయి. ఆఫ్లైన్ క్లాసెస్ అంటే మళ్ళీ తిరిగి అదే సబ్జెక్టు క్లాస్ లో చెప్పింది టీచర్ అక్కడ కూడా ఉంటుందన్నమాట. అంతేకాకుండా ఇంకా ఏమన్నా మీకు బిట్స్ రూపంలో కానీ టెస్టుల రూపంలో కానీ అలా ఏమైనా ఉంటాయా? ఉంటాయి. క్లాస్ అయిపోగానే క్వశ్చన్స్ అడుగుతారు, వాటికి ఆన్సర్స్ చేయాలి. యాక్చువల్గా ఇంటర్నెట్ అవసరమా దానికి? లేదు, అవసరం లేదు. ఓన్లీ జస్ట్ ఆఫ్లైన్ క్లాసెస్ ఉంటాయి. ఓన్లీ ఆఫ్లైన్ క్లాసెస్ అండ్ ఆఫ్లైన్ టెస్ట్ విల్ బి అవైలబుల్. సార్ ఇది ఒక మోస్ట్ ఇంపార్టెంట్ పాయింట్ సార్. పిల్లలకి ట్యాబ్స్ ఇవ్వడం వల్ల వాళ్ళ ఇంటికి వెళ్ళి అవసరం లేదా? చూసారా సార్, స్టేట్ మొత్తం ఇది ఒక మిస్కన్సెప్షన్ ఉంది. ఆ ట్యాబ్స్ పిల్లలు ఇంటికి తీసుకెళ్ళి ఏం చేస్తారు ఇంటర్నెట్ లేకపోతే అని. చూసారా, ఇంటర్నెట్ అవసరమే లేదంటుంది పాప. ఎలాంటి బెనిఫిట్ ఉంటుంది చెప్పండి ట్యాబ్స్ ద్వారా? మనకు వచ్చిన డౌట్ని మళ్ళీ ఇంటికి వెళ్ళి సార్ దగ్గరే కాకుండా మళ్ళీ ట్యాబ్లో మనం డౌట్ వాయిస్ మెసేజ్ కానీ మామూలుగా టైపింగ్ మెసేజ్ కానీ చేస్తే వాళ్ళు ఆన్సర్ పంపిస్తారు. సో మీకు క్లాస్లో ఏదైతే పాఠం జరుగుతోందో ఆ పాఠం మాత్రమే అవైలబుల్గా ఉంటుందా, లేకపోతే టోటల్ కంటెంట్ ఉంటుందా? ఎలా ఫంక్షన్ చేస్తుంది ఈ యాప్, బైజూస్ యాప్? టోటల్ కంటెంట్ ఉంటుంది మేడం. ఇంకా మనకి కావాల్సినవి మొత్తం టెస్టులు అవి వీక్లీ వన్స్ అప్డేట్ చేస్తారు మేడం. మనం ఏమేమి చూసామో ఏ సబ్జెక్ట్లో ఎంత చూసామో అది మొత్తం అప్డేట్ చేస్తాం. ఇదొక ఇంపార్టెంట్ పాయింట్ గమనించారా మీరు? వాళ్ళు ఒక లెసన్ కి సంబంధించి ఎంత వరకు చూశారు అన్న ఇన్ఫర్మేషన్ కూడా టీచర్స్ తెలుసుకోగలరు. చూసారా? సో మీరు వాళ్ళు మోసం చేయలేరు ఎవరిని. సో కాబట్టి అంటే చూడండి, వీళ్ళకి ఎంత అడ్వాన్స్డ్ టెక్నాలజీ వాడారు, ఒక మంచి ఎన్విరాన్మెంట్ వాడారు. అంటే విద్యలో, ఎడ్యుకేషన్లో ఫుడ్, క్లెన్లీనెస్ ఇన్ని కలిపి రంగరించి వాళ్ళకి టీచింగ్ చేస్తున్నారు ఎడ్యుకేషన్లో. సో ఐఎమ్ షూర్ వీళ్ళందరూ కూడా త్వరలో అమెరికా వెళతారు. అమెరికా, లండన్, తర్వాత బడ్డింగ్ ఎంటర్‌ప్రెన్యూర్స్ ఆఫ్ ఇండియా సార్. వీళ్ళందరూ గ్రేట్.
సో ఇందాక మనం చూసింది జిల్లా పరిషత్ ప్రాథమిక పాఠశాల, ఇది ఉన్నత పాఠశాల విచ్ మీన్స్ హై స్కూల్ అన్నమాట. సో ఏంటి సార్ అందరు లైన్ లో నుంచున్నారు, ఏం జరుగుతుంది ఇక్కడ? సార్ హెడ్ మాస్టర్ గారు నమస్తే. నమస్తే మేడం. మేడం ఇక్కడ జగనన్న గోరుముద్దకు సంబంధించినటువంటి మనకి రాగి జావ కార్యక్రమం ఈ సంవత్సరం కొత్తగా పెట్టడం జరిగింది మేడం. ఇది ప్రధానంగా పిల్లల్లో మినరల్ డెఫిషియన్సీని తర్వాత ఐరన్ డెఫిషియన్సీని పోగొట్టడం కోసం దీన్ని అనీమిక్ కండిషన్ లేకుండా ఉండడం కోసం దీన్ని ఇంట్రడ్యూస్ చేయడం జరిగింది మేడం. రోజు ఇస్తారా ఇది? రోజు ఇవ్వరు సార్, ఒక రోజు రాగి జావ ఇస్తాం మేడం, ఇంకొక రోజేమో చిక్కీ ఇస్తాం సార్. గవర్నమెంట్ స్కూల్లో పిల్లలకైతే మాత్రం రాగి జావ చక్కగా దొరుకుతుంది. ఆరోగ్యం బాగుంటే వాళ్ళు చదువుకునే వాళ్ళ మైండ్ బాగుంటుంది. ఆ మైండ్ బాగుండడం కోసం అని చెప్పేసి వాళ్ళకి ఇలాంటి హెల్దీ ఫుడ్ సర్వ్ చేయడం, దీనివల్ల వాళ్ళు ఇంకా ఫోకస్ మోర్ ఆన్ ఎడ్యుకేషన్. యు ఆర్ వాట్ యు ఈట్ అంటారు. సో హెల్దీ ఫుడ్ గివ్స్ రైస్ టు హెల్దీ బ్రెయిన్స్.